నమస్తే ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. సీఎం కాలనీలోని రాజీవ్ గృహకల్ప వద్ద పోలీసుల కార్డన్ సెర్చ్. పలు చోట్ల విస్తృత సోదాలు. సరైన పత్రాలు లేని వాహనాలు సీజ్. డాక్టర్ శారదా సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత షుగర్ వ్యాధి వైద్య శిబిరానికి విశేష స్పందన. రోగులను పరీక్షించి ఉచితంగా మందుల పంపిణీ. అన్నమయ్య పాటల పోటీల విజేతలకు బహుమతుల పంపిణీ. శ్రీ తాళ్లపాక అన్నమాచార్య 616వ జయంతి సందర్భంగా నిర్వహణ. శ్రీ తాళ్లపాక అన్నమాచార్య 616వ జయంతి సందర్భంగా నిర్వహించిన పాటల పోటీల్లో విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. పలు విభాగాల్లో జరిగిన పోటీల్లో చిన్నారుల నుండి పెద్దల వరకు ఎంతో ఉత్సాహంగా పాల్గొని నగదు బహుమతులు గెలుచుకున్నారు. శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్యుల సంకీర్తన సేవా బృందం వారి ఆధ్వర్యంలో శ్రీ తాళ్లపాక అన్నమాచార్య 616 జయంతి సందర్భంగా నిర్వహించిన అన్నమయ్య పాటల పోటీల విజేతలకు ఆదివారం బహుమతుల పంపిణీ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. స్థానిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలోని గీతా మందిరంలో బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. జూనియర్ విభాగంలో తుల్యశ్రీ, అందే తన్మయ్, సంహిత, యశస్విని, సీనియర్ విభాగంలో దేవిశెట్టి వెంకట శ్రీలక్ష్మి వాసంతి, మాజేటి వాసవి, నాగ మహేశ్వరరావు, మారా లలిత కుమారి, ఏ రాజ్యలక్ష్మి బహుమతులు పొందారు. జూనియర్ విభాగానికి మొదటి బహుమతిగా 1000 రూపాయలు, రెండవ బహుమతిగా 500, మూడవ బహుమతిగా 300 రూపాయలు అందజేశారు. అలాగే సీనియర్ విభాగానికి మొదటి బహుమతి 500 రూపాయలు, రెండవ బహుమతి 300, మూడవ బహుమతి 200 రూపాయలను అందజేశారు. వైష్ణవి జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ పాటిపండ్ల శ్రీనివాసరావు ఈ సందర్భంగా జరిగిన సభకు అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఈదర వెంకట పూర్ణచంద్, పెనుగొండ వెంకటేశ్వరరావు, బచ్చు సాంబశివరావు, మాతల సత్యకుమారి, కొలిశెట్టి బాల త్రిపుర సుందరి హాజరయ్యారు. కార్యక్రమంలో లక్కరాజు కనకదుర్గ, సంగీతం టీచర్ ఎం మాల్కోస్, ఎం చంద్రకోస్ని, ఎస్కే లలిత, మనీషా తదితరులను సత్కరించారు. ఈ కార్యక్రమాన్ని కొండపి శ్రీనివాసరావు, వసుంధర దంపతులు పర్యవేక్షించారు. సభ్యులు అందే బాలచంద్రమౌళి, కేశవరావు, గౌరవ అజుల ఆంజనేయ శాస్త్రి, బొంతల శాంతి పాల్గొన్నారు. తాళ్లపాక అన్నమాచార్యులు 616 జయంతోత్సవాల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్యుల సంకీర్తన సేవా బృందం వారి కొండపి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మరి గత వారం రోజుల నుంచి అన్నమాచార్యుల సంకీర్తన కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీటిలో ఉత్తమ ప్రతిభ సాధించిన విద్యార్థులకి ఈరోజు మరి బహుమతుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి చిన్నారులందరికీ కూడా ఆశీస్సులు తెలుపుకుంటారు. ఈరోజు కొండపి శ్రీనివాసరావు శ్రీనివాస అన్నమయ్య సంకీర్తన ద్వారా ఇంతమంది పిల్లలకి పోటీలు నిర్వహించి ఈరోజు అన్నమయ్య 616వ జయంతి సందర్భముగా వారందరికీ బహుమతులు ఇవ్వటం చాలా సంతోషకరం. ఇటువంటి అన్నమయ్య పాటల్ని పోటీలు నిర్వహిస్తూ హిందూయిజాన్ని పెంపొందించడంలో ముందున్న మన శ్రీనివాసరావుకి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని, ఆ కార్యక్రమాలకి మేము ఎన్నుంటామని, మా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ బహుమతులకి మా ఫాదర్ గారైన ఏదర్ రామారావు చారిటబుల్ ట్రస్ట్ తరఫున వారికి మెమెంటోలు అందజేయటం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 616 జయంతి సందర్భంగా మేము 4 రోజుల పాటు అన్నమయ్య సంకీర్తన గానాలు చేశాము, ఉత్సవాలు చేశాము. ఈరోజు పిల్లలకి పోటీలలో విజేతలకి బహుమతులు ఇచ్చాము. అలాగే 108 మంది దాకా దీంట్లో పాల్గొంటే మొదటి 2, 3 కాకుండా పాల్గొన్న వాళ్ళందరికీ మెమోంటోలు ఇక్కడ ఏర్పాటు చేసాం. అలాగే ఒక 50 మెమోంటోలు దాకా మా ఈదర పూర్ణచంద్ గారు, అలాగే కంకిపాటి రమేష్ గారు ఒక 50 మెమోంటోలు, ఆయన సాయిమంగా మెడికల్స్ వారు కూడా మెమోంటో చేశారు. వచ్చిన వాళ్ళందరికంటే ప్రోత్సాహం కోసం ఈ అన్నమయ్య కీర్తనల ప్రచార నిమిత్తం ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాల్లో మీ పిల్లల్ని అన్నమయ్య కీర్తనలు నేర్పించి పాల్గొనేట్టుగా చేయవలసిందిగా మనవి. ఓం నమో వెంకటేశాయ. తెనాలి మారిసుపేట పరిధిలో గల రాజీవ్ గృహకల్ప వద్ద పోలీసులు ఆదివారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పట్టణంలోని 3 స్టేషన్లకు సంబంధించిన పోలీసు అధికారులు, సిబ్బంది కలిసి విస్తృతంగా తనిఖీలు నిర్వహించి కొన్ని వాహనాలను సీజ్ చేశారు.
సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎటువంటి ఘర్షణలు, ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా పట్టణంలో గృహ సముదాయాలు అధికంగా ఉండటంతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన వారు నివసించే మారిస్పేట పరిధిలోని సీఎం కాలనీలోని రాజీవ్ గృహకల్ప వద్ద ఆదివారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 1 టౌన్ సిఐ దశరథ రామారావు, 2 టౌన్ సిఐ సుధాకరు, 3 టౌన్ సిఐ రమేష్ బాబు తదితరులు దాదాపు 60 మంది సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. రాజీవ్ గృహకల్ప నివాసాలతో పాటు వాహనాలను ముమ్మరంగా తనిఖీ చేశారు. అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను విచారించి వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడవద్దని, అల్లర్లు సృష్టిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని మైకుల్లో హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎటువంటి పత్రాలు లేని 21 మోటార్ సైకిళ్లు, 2 ఆటోలు, 1 ట్రక్కు ఆటోను సీజ్ చేశారు. సరైన పత్రాలు చూపిస్తే వాటిని రిలీజ్ చేస్తామని 3 టౌన్ సిఐ రమేష్ బాబు తెలియజేశారు. ఈ రోజున ఈ తెనాలి కాన్స్టిట్యున్సీ ఏరియాలో మన ఉన్న పోలీసు బలగాలందరూ కూడా వచ్చి నియర్లీ ఒక 60 మంది దాకా వచ్చి కార్డినెట్స్ వచ్చి సీఎం కాలనీ ఏరియాలో చేయడం జరిగింది. ఈ సీఎం కాలనీనే ఎందుకు తీసుకున్నామంటే ఈ భారీ మొత్తంలో ఒక్క చోట జనాభా ఎక్కువగా గ్యాదర్ అయిన హౌసెస్ ఉన్నాయి. దరిదాపుల్లో 160 ఇళ్ళు దాకా ఉన్నాయి. ఒక్కో బ్లాక్లో వచ్చేప్పటికి 32 ఇళ్ళు ఉన్నాయి. కాబట్టి ఒక చోట అంటే ఐడెంటిటీ సంబంధించి కూడా ఎక్కువ కూడా ఇక్కడ తెనాలి సంబంధించిన వాళ్ళు కాకుండా చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన వాళ్ళంతా ఎక్కువ కూడా వచ్చి నివసిస్తూ ఉన్నారు. ఈ ఏరియా కొద్దిగా ఇర్రెగ్యులారిటీ ఉంటుందనే ఉద్దేశంతో మేము వచ్చి వెహికల్స్ అన్నీ వెరిఫై చేయడం, అట్లానే ఇళ్లలో కూడా చెక్ చేయడం, గాంజా సంబంధించి కానీ అట్లాంటి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా అని చెప్పి చూడడం, ఇవన్నీ చెక్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా దరిదాపుల్లో ఒక 25 వెహికల్స్ దాకా మోటార్ సైకిళ్ళు, అట్లానే 2 అప్పీ వెహికల్స్, అలానే ఒక ట్రక్ ఆటో ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. వీటన్నిటిని వెరిఫై చేసి ఆర్టీఐ గారికి పెట్టడం జరుగుతుంది. అలానే వాటిలో ఏమన్నా డాక్యుమెంట్స్ ఏమన్నా ఈ లోపల ప్రొడ్యూస్ చేయిస్తే వాటిని అన్ని రిలీజ్ చేస్తాము. అలానే ఎలక్షన్ సందర్భంగా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేదానికోసము కౌంటింగ్ రోజున మా ఎస్పీ గారు అలానే మా తెనాలి డిఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ రోజున మేమందరం వచ్చి ఈ హౌసెస్ అన్ని సెర్చ్ చేయడం జరిగింది. డాక్టర్ శారదా సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో బుర్రిపాలెం రోడ్డులోని డాక్టర్ ఎస్ బిల్డింగ్ ఆవరణలో ఉచిత వైద్య శిబిరాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో అనేక మంది వైద్య పరీక్షలు చేయించుకుని ఉచితంగా మందులను తీసుకున్నారు. స్థానిక బుర్రిపాలెం రోడ్లోని డాక్టర్ ఎస్ బిల్డింగ్ ఆవరణలో ఆదివారం నిర్వహించిన ఉచిత షుగర్ వ్యాధి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. డాక్టర్ డి శారద, D3 శారద సర్వీసు సొసైటీ నేతృత్వంలో ప్రతి నెల చివరి ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఉదయం 6 గంటల నుండి జరిగిన ఈ వైద్య శిబిరంలో షుగర్ వ్యాధితో పాటు గుండెకు సంబంధించి ఈసీజీ పరీక్షలు, అలాగే ఫిజియోథెరపీ వంటి సేవలు అందించారు. ప్రముఖ వైద్య నిపుణులు గైనకాలజిస్ట్ డాక్టర్ డి శారద రోగులను పరీక్షించి వైద్య పరీక్షలు చేశారు. పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో రోగులు తరలివచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వైద్య పరీక్షలు అనంతరం షుగరు, బీపీ, కాల్షియం, బలానికి ఉచితంగా మందులు అందజేశారు. వైద్య శిబిరంలో 50 మంది దాకా వాలంటీర్లు పాల్గొని సహకారం అందించారు. కార్యక్రమాన్ని D3 సర్వీసు సొసైటీ సెక్రటరీ ఎన్ శ్రీనివాసరావు పర్యవేక్షించారు. మనం దాదాపు ఒక 10-15 ఏళ్ళుగా కూడా ఎవ్రీ మంత్ షుగర్ క్యాంప్స్ చేస్తున్నాము. అట్లానే ఈ బుర్రిపాలెం ప్రాంగణం ప్రత్యేకించి ఈ ఉచిత ఆరోగ్య సేవలకు అలాగే ప్రివెంటివ్ హెల్త్ కేర్ అనేది ఇవ్వటానికి ఈ ప్రాంగణంలో ఆరంభించుకుని ప్రతి నెల కూడా ఆఖరి ఆదివారం ఇవ్వటం జరుగుతుంది. మరీ ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది, ఈ చూసే వాళ్ళకు కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే, మనకి 100కి 70-80% బాధలు అనివ్వండి, డిజార్డర్స్ అనివ్వండి, రోగాలు అనివ్వండి, అవన్నీ కూడా డాక్టర్ సహాయం లేకుండానే మన శరీరంలోనే హీలింగ్ కెపాసిటీ ఉంటుందండి. అది పరమాత్మ అందరికీ ఇచ్చాడు. అలాగే దాన్ని ఎలా మనం తెచ్చుకోవాలి, మనలో నిద్రపోతున్న దాన్ని ఎలా తెచ్చుకోవాలి అని అంటే, ఇమ్యూనిటీని పెంచుకోవటం ఎలాగనంటే, కరోనా అప్పుడు మనందరం ఎలా చేసాము అట్లాంటివన్నీ గుర్తు రావాలి. అలాగే ఎవరికి హార్ట్ స్ట్రోక్ వచ్చేదానికి కూడా అవకాశం ఉండదు మనం ఎర్లీగా ఈ జాగ్రత్తలు తీసుకుంటే. అలాగే ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ కూడా మరి వీళ్ళు పరిశీలించి అడిగితే వాళ్ళు చెప్పింది కూడా ఇదే. మరొక్క మాట ఏంటంటే, మనం అందరం అనుకుంటామండి యాంత్రిక జీవనంలో నిద్ర లేకపోయినా పర్లేదు, నేను బాగా చదవాలి, 2 అవర్సే పడుకున్నా, 3 అవర్సే పడుకున్నా,
లేకపోతే నేను బిజినెస్ చేస్తున్నా 2-3 గంటలు పడుకుని నా కుటుంబానికి కష్టపడుతున్నా అని మనం ఎప్పుడైతే మొదలు పెడతామో అదంతా మన జబ్బులకి గేట్ తీసినట్టే. అందుకని దయచేసి అందరూ కూడా 8 hours స్లీప్ ఖచ్చితంగా పోండి. అలాగే సీజనల్ ఫ్రూట్స్ తినండి. వ్యాయామం అనేది అందరికీ తెలుసు. ఆడవాళ్ళకి ప్రత్యేకించి నేను చెప్పేది, మీరు మెయిడ్స్ని అయితే పెట్టుకోవద్దండి. ఏ ఇంట్లో అయితే మరి వంటకి ఒకళ్ళు, అలాగే క్లీనింగ్కి ఒకళ్ళు, వాషింగ్కి ఒకళ్ళు ఉన్నారో ఆ 3 రోగాలకి మీరు తలుపులు తీసినట్టే, షుగరు, బీపీ, థైరాయిడ్కి. అందుకని దయచేసి మీ ఇంటి పనులు మీరు బాగా చేసుకోండి అమ్మా. అందరికీ ఆరోగ్యంగా ఉంటుంది. జై హింద్. పెద్దరావూరు వెళ్తున్నాను మేడం. మాది తుగ్రాలండి. నా పేరు నాంచేరమ్మ. నేను ఎన్ఆర్ఐలో చూపించుకున్నాను. అయితే నాకు ఆపరేషన్ చేయాలని చెప్పారు. స్కానింగ్ తీసి ఆ రిపోర్ట్లన్నీ తీసుకుని నేను మేడం గారి దగ్గరికి వచ్చాను. మేడం గారు చూశారు ఆ రిపోర్ట్లన్నీ. ఆపరేషన్ అవసరం లేదు, ఏ తరపున ఎక్సైజ్ చేస్తే తగ్గుద్ది అని చెప్పారు. నేను ఏమూరు పెద్దరావూరు వెళ్ళమన్నారు. పెద్దరావూరు 10 రోజులు మట్టి వెళ్తున్నాను. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు కొంచెం తగ్గుతుంది, ఇంకా పూర్తిగా తగ్గిద్ది అనే విశ్వాసంతో 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. జాబిల్లి సేవా సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలువురు పాల్గొని విద్యార్థులను అభినందించారు. స్థానిక కొత్తపేటలోని దీప్తి పబ్లికేషన్స్ కార్యాలయంలో 10వ తరగతి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల పంపిణీ కార్యక్రమం ఆదివారం సాయంత్రం జరిగింది. జాబిల్లి సేవా సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఇటీవల జరిగిన 10వ తరగతి పరీక్షలో తెనాలి మండలంలో ప్రతిభ కనపరిచిన 15 మంది విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేశారు. 15 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 2,000 రూపాయల చొప్పున నగదు పారితోషికాన్ని సంస్థ కార్యవర్గ సభ్యులు అందించారు. సంస్థ గౌరవ అధ్యక్షులు కొసరాజు వెంకట్రావు, అధ్యక్షులు ఆంజనేయులు, వేజర్ల ఉమామహేశ్వరరావు, విశ్రాంత అధ్యాపకులు శైలజ, రాజేశ్వరి, రమాదేవి, పూర్ణచంద్రరావు, అవినేని శివరామప్రసాద్, సిఆర్పి శ్రీదేవి, వేజళ్ల నవ్య, బి శివరామకృష్ణ, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలోనూ విద్యార్థులకు చేయూతనిచ్చే ఆశయంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వేజళ్ల ఉమామహేశ్వరరావు తెలిపారు. దీంట్లో 2 విషయాలు, ఒకటి ఫైనాన్స్ కావాలా, 2 వర్క్ చేసేటటువంటి స్కిల్ ఉండాలి. రెండోది ఉంది. ఫైనాన్స్ అనేటప్పటికీ కొంచెం ఎవరికైనా కొంచెం వెనక ముందు ఉంటుంది. ఏదో మా అదృష్టం కొద్దీ మేము అడిగిన వాళ్ళందరూ కూడా కాస్త కూస్త ఇచ్చారు, సఫిషియెంట్గా ఇచ్చారన్నమాట. అందుకనే మేము ఆయన చెప్పినటువంటి పనులన్నీ కూడా చేయగలిగాం. అందుకు మాకు కూడా సంతోషంగా ఉంది. సరే, మా సంతోషం సంగతి కాదు, మీరు ఫ్యూచర్లో ఇప్పుడు ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా ఆ అవుట్లుక్ పెంచుకోవాలని చెప్పి మా ఉద్దేశం. అది చాలా ముఖ్యం అన్నిటికంటే కూడా. అది తప్పకుండా మీరంతా ఆ అవుట్లుక్ పెంచుకుంటారని ఆశిస్తూ నేను ముగిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు మేము ఇంకా చేద్దాము అనే ఉద్దేశంతో కరోనా తర్వాత మళ్ళీ ఇప్పుడే మొదలుపెట్టాం. అందులో విద్యార్థులకి మేము ఇచ్చే పురస్కారము అది పెద్దదా కాదా అనే కంటే కూడా దాన్ని మీరు ఇన్స్పిరేషన్గా తీసుకొని మీ భవిష్యత్తులో బాగా వృద్ధిలోకి రావాలని మా ఆకాంక్ష. మా అందరిని వెనకుండి, ఆయన పెద్దవారు, వెనకుండి మమ్మల్ని ముందుకు నెట్టి ప్రోత్సహిస్తుంది ఆయనే. ఆయనకు కూడా నా కృతజ్ఞతలు. జాబిల్లి సేవా సంఘం ఆధ్వర్యంలో తెనాలి మండలంలో 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన 15 మంది విద్యార్థులను ఎంపిక చేయడం జరిగింది. వారికి ఒక్కొక్కరికి 2,000 రూపాయలు ఆర్థిక సహకారం ఇవ్వటం జరిగింది. వాళ్ళ పుస్తకాలకు కానీ కాలేజీ తెరిచే నాటికి వాళ్ళకి అందుబాటులో ఉండాలనే ఉద్దేశం ఈ కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించాం. మే నెలలోనే జరపడం జరిగింది. దీన్ని సద్వినియోగం చేసుకుని పిల్లలు భవిష్యత్తులో ఇంకా ఇంటర్మీడియట్లోనూ పైన ఐఐటి అన్ని స్థాయిల్లో వాళ్ళు ఎదగాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమం ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను. నా పేరు సిద్ధావతని శ్రీనందిని. నేను ఈ మధ్యనే నా 10వ తరగతి కంప్లీట్ చేశాను. నేను SDIMGH స్కూల్ తెనాల్లో చదువుకున్నాను. ఈరోజు అయితే మనం జాబిల్లి సేవా సంఘంలో ప్రైజ్ మనీ ఇస్తున్నారు. సో అక్కడికి వచ్చాము. వీళ్ళు ఇలా జాబిల్లి సేవా సంఘం ద్వారా చాలామందికి హెల్ప్ చేయడం, అంటే టాయిలెట్స్ లేని వాళ్ళకి టాయిలెట్స్ కట్టించడం, అలా చాలా హెల్ప్ చేస్తున్నారు. సో ముందుగా ఈ సేవా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పాలి. స్టూడెంట్స్కి ఇలా ఇవ్వాలి, ఈ ప్రైజ్ మనీ ఇవ్వాలి, ఇలా సర్టిఫికేట్ ఇవ్వాలి, మండలంలో వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఇవ్వాలి, ఇది అనేది చాలా గుడ్ థాట్ అనమాట. సో ఈ ప్రైజ్ మనీ పొందినందుకు నేనైతే చాలా ఆనందంగా ఉన్నాను.
ఆహ్వానం పేరుతో మాసపత్రికను నిర్వహించి ఉన్నతమైన సాహితీ విలువలను పాటించి ఎందరో కవులు రచయితలను ప్రోత్సహించిన ఆహ్వానం లక్ష్మి ప్రథమ వర్ధంతి సభను తెనాలిలో భిన్న స్వరాలు ఆధ్వర్యంలో నిర్వహించారు. సాహిత్య పత్రిక నిర్వహణలో ఉన్నత విలువలను పాటించిన ఆహ్వానం లక్ష్మి వారసత్వాన్ని నిలుపుకోవటం అవసరమని ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పాపినేని శివశంకర్ అన్నారు. ఈ క్రమంలో భిన్న స్వరాల ఆధ్వర్యంలో ఆహ్వానం లక్ష్మి సంస్మరణార్థం నెల మంచి పుస్తకంపై సమీక్షను నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. పట్నానికి చెందిన సాహితీ సాంస్కృతిక వేదిక భిన్న స్వరాల ఆధ్వర్యంలో ఆహ్వానం లక్ష్మిగా చిరపరిచితులైన ఎస్ఎస్ లక్ష్మి ప్రథమ వర్ధంతి సభను శనివారం రాత్రి ఇక్కడి కవిరాజ పార్కులోని విజేకే భవన్లో ఏర్పాటు చేశారు. జిఎస్ నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. పాపినేని శివశంకర్ మాట్లాడుతూ సంజీదేవ్ స్ఫూర్తితో సాహితీ యాత్రను ఆరంభించిన లక్ష్మి సాహిత్య సంస్కారం అభిరుచితో కొనసాగించడం గొప్ప విషయమని ఆయన అన్నారు. కత్తి మీద సాము లాంటి సాహిత్య పత్రిక నిర్వహణకు తన సొంత ఆస్తిని విక్రయించారని వారు గుర్తు చేశారు. మరో ప్రముఖ కవి రచయిత బండ్ల మాధవరావు తన ప్రసంగంలో అప్పట్లో కవిత్వం రాయటం ఆరంభించిన తన్ను ఆహ్వానం లక్ష్మి సాహిత్య విమర్శ, పుస్తక సమీక్షలకేసి ప్రోత్సహించినట్లు ఆయన చెప్పారు. ప్రముఖ కథా రచయిత్రి కవి వాడ్రేపు వరలక్ష్మీదేవి మాట్లాడుతూ ఆహ్వానం లక్ష్మితో తన జ్ఞాపకాలను పంచుకున్నారు. సాహిత్యంతో జీవితం గడిపిన లక్ష్మి ఆ రంగంలోని ఉత్తమలతోనే అనుబంధం కొనసాగిస్తూ మిగిలిన ప్రపంచంతో ఆసక్తి లేనట్టుగా ఉండేవారని స్మరించుకున్నారు. కథా రచయిత కాట్రగడ్డ దయానంద్ మాట్లాడుతూ ఆహ్వానం లక్ష్మి తన పత్రికతో చాలామంది కవులు రచయితలకు దారి చూపారని చెప్పారు. ఆమె రాసిన సంపాదకీయాల విశిష్టతను వివరించారు. సాహిత్యంలో నిష్కామకర్మ చేసిన ఆహ్వానం లక్ష్మి తనకుగా ఎన్నడూ గుర్తింపును కోరుకోలేదని చెప్పారు. సభలో పట్నానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు, సాక్షి రీజనల్ సెంటర్ ఇన్ఛార్జి బిఎల్ నారాయణను సత్కరించారు. ఆహ్వానం లక్ష్మీ కుమారుడు సమయం రాజా సంజీవ్ దేవ్, ప్రముఖ సాహితీ విమర్శకుడు బి తిరుపతిరావు, రచయిత్రి నల్లూరి రూపిణి, శ్రీశ్రీ ప్రింటర్స్ విశ్వేశ్వరరావు, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మవ్వ సత్యనారాయణ, వేమూరి విజయభాస్కర్, కనపర్తి బెన్హర్ తదితరులు పాల్గొన్నారు. భిన్న స్వరాల బాధ్యుడు ప్రముఖ కవి జుగాష్ వలి పర్యవేక్షించారు. గుంటూరులో రాజసాంసరావు ఇట్లా విజయం రాజశేఖరం ఇట్లా కొంతమంది ఎక్కువ బోర్డు అవుతారు. కొంచెం మన రిజర్వ్గా కంటే ఎక్కువ మందితోటి పెరుగుతనం ఉండేది కాదు అనుకుంటాను. విజయ శర్మ సాహిత్య రూపంలో కొంతమందితో తెలిసే ఉంటుంది. కొంతమంది రంగులాటంలో ఆయన రాసిన ఒక పాట ఆయన స్థాయిని, ఆయన చిరస్థాయిని మనం గుర్తు చేసుకున్నాం. అట్లాంటి వాటని ఉత్తమ అభివృద్ధి కలిగినటువంటి వాటని పెట్టుకున్నాం. కాబట్టి నేను అప్పుడప్పుడు వస్తుపోతున్నప్పుడు నన్ను కూడా అక్కడ రాయని అడగదు. నేను చింతలతో పోయే చాలా పెద్దగా ఆలోచనగానే ఒకసారి వేల మీద లక్ష్మి గారి ఫోటో చూస్తే ఎందుకు కూడా ఈ ఫోటో చేస్తున్నారు అనిపించింది. అంటే అది లేదు విషయం ఎక్కువ నాకు ఏమీ కాలేదు. ఇక్కడ ఉన్నారు విజయవాడలో ఎక్కడో వాళ్ళ అబ్బాయి ఉన్నారనే నిజానికి మీద ఆమె భౌతిక కార్యాన్ని చూసినటువంటి అయినా సరే ఇట్లాగా ఆమె ఒక గుండె లాంటి వాళ్ళని ఎదుగుని వాళ్ళ ద్వారా తాను ఏమి వాళ్ళ జీవితాల ద్వారా కానీ లేకపోతే వాళ్ళ చదువు ద్వారా కానీ వాళ్ళ మాటల ద్వారా కానీ ఎంత సంపాదించవచ్చు జ్ఞానాన్ని అన్నటువంటి ఒక నాన్నగారికి సీరియస్ గా తీసుకుంది. మంచి ఆర్గనైజర్ అయ్యాడు. ఇండియా కంటే మంచి ఆర్గనైజర్. పరిషత్ నాకు డైరెక్షన్ చేశాను. యానివర్సరీ నాటకంలో మా ప్రదర్శనకి ఉత్తమ ప్రదర్శన బహుమతి వచ్చింది. నాకు ఉత్తమ బహుమతి వచ్చింది. నాకు సన్మానం చేద్దాం అనుకుంది. సన్మానం ఏం చేద్దాం పుస్తకాలు ఇద్దాం. ఆయనకి ఏ పుస్తకం ఇష్టాలు ఇష్టం కలుపుకుని ఆయన చదవదలుచుకుని చదవకుండా పుస్తకాలు అవి ఇద్దామని అనుకుంటున్నాను. అట్లాగే
మా దురాశ లేకపోతే ఈ సమావేశాలను నిర్వహించగలిగేవారు కాదు. భక్తులను ఎవరు పిలవాలి, ఏ పుస్తకం భక్తులు ఎవరు పిలవాలి, అంత బాధ్యతను ఆయన చూసుకున్నాడు. ఆయన లేకపోతే ఈ సమావేశాలు ప్రచారాలు నిర్వహించడం జరిగేది కాదు. పిఎన్ నారాయణ గారిని తెనాలిలోని పాత గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద కార్తిక్ ఎంటర్ప్రైజెస్ వారు నూతనంగా ఏర్పాటు చేసిన జాకీ లేడీస్ అండ్ జెంట్స్ షోరూమ్ ను సినీ నటులు వేమూరి విజయభాస్కర్ ప్రారంభించారు. ప్రజల అభిమానాన్ని చూరకొని వ్యాపారంలో మరింత అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలకు అందుబాటులో ధరలు ఉండే విధంగాను లేటెస్ట్ ఫ్యాషన్స్ ను ప్రజలకు అందించేలా తెనాలికి పరిచయం చేసిన కార్తిక్ ఎంటర్ప్రైజెస్ వారి జాకీ షోరూమ్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందని సినీ నటులు వేమూరి విజయభాస్కర్ అన్నారు. పాత గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద నూతనంగా ప్రారంభించిన జాకీ షోరూంలో జెంట్స్ అండ్ లేడీస్ చిన్నపిల్లలకు సంబంధించినటువంటి లేటెస్ట్ ఫ్యాషన్స్ ను అందుబాటు ధరలోనే ప్రజలకు నచ్చే విధంగా షోరూంను ప్రారంభించారని వేమూరి విజయభాస్కర్ చెప్పారు. ఈ కార్యక్రమానికి గుమ్మడి రవీంద్ర, మాగంటి శాస్త్రి, ఎం శారద అతిథులుగా రాగా షోరూం నిర్వాహకులు మాధవరావు, పొట్టి శ్రీనివాస చక్రవర్తి, కె శ్రీనివాసులు పాల్గొన్నారు. కంఠంరాజు కొండూరులో మహంకాళి అమ్మవారి 47వ ప్రతిష్ఠా వార్షికోత్సవంలో వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరు గ్రామ పొలిమేరలో వేయించేసి ఉన్న మహంకాళి అమ్మవారి ఆలయంలో ఆదివారం నుండి 5 రోజుల పాటు మహంకాళి అమ్మవారి 47వ ప్రతిష్ఠ వార్షిక మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారి 47వ ప్రతిష్ఠ వార్షిక మహోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం మహంకాళి అమ్మవారు లక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నుండి మహంకాళి అమ్మవారికి విశేష పూజాది కార్యక్రమాలు ఆలయ అర్చక స్వాములు వైభవంగా నిర్వహించారు. ఆలయ ఫౌండర్ ట్రస్టీ దేవభక్తుని రంగప్రసాద్, దేవస్థానం కార్యనిర్వహణాధికారి డిసిహెచ్ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు సకల సదుపాయాలు సౌకర్యాలు కల్పించారు. దేవస్థానం వారు భక్తులకు తీర్థ ప్రసాదాలని అందజేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం కాలనీలోని రాజీవ్ గృహకల్ప వద్ద పోలీసుల కార్డన్ సెట్, పలుచోట్ల విస్తృత సోదాలు, సరైన పత్రాలు లేని వాహనాలు సీజ్. డాక్టర్ శారదా సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత షుగర్ వ్యాధి వైద్య శిబిరానికి విశేష స్పందన, రోగులను పరీక్షించి ఉచితంగా మందుల పంపిణీ. అన్నమయ్య పాటల పోటీల విజేతలకు బహుమతుల పంపిణీ, శ్రీ తాళ్లపాక అన్నమాచార్య 616వ జయంతి సందర్భంగా నిర్వహణ. ఇది వాల్ట్ బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.